అన్నం, బంగారం, జలం ఇవి దానాల్లో ప్రముఖమైనవి. వీటిలో అన్నదానం గొప్పదని భీష్ముడు అన్నాడు. ఒక వ్యక్తి ఇక చాలు అని సంతృప్తిగా చెప్పేది ఒక్క అన్నదానంలోనే. పైగా అన్నం ఆకలి తీరుస్తుంది, ప్రాణదానం చేస్తుంది. అందుకే అన్నదానం గొప్పది, సులువైనది. ఎవరైనా సరే వారి స్థాయిలో అన్నదానం చేయగలరు కనుక అన్నదానం గొప్ప దానం. ఏ శుభకార్యమైనా పుణ్యకార్యమైనా సరే వాటిలో అన్నదానం ఖచ్చితంగా ఉండాలని భీష్ముడు అన్నాడు. అన్ని పుణ్యకార్యాల్లో అన్నదానం తప్పక చేయాలి. బాగా అలసిపోయిన వారు, ఆకలితో బాధపడుతున్నవారు, తపస్వి, చిన్నపిల్లలు, వికలాంగులు, స్త్రీలు వీరు ఆకలితో ఉండి అన్నం పెట్టమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అనకూడదు. అది మహాపాపం అన్నాడు భీష్ముడు. అన్నదానానికి కులాలు, జాతులతో సంబంధం లేదని భీష్ముడు చెప్పాడు. ఆకలితో ఉన్నది కుక్క అయినా సరే అన్నం పెడితే అది అన్నదాన ఫలితాన్ని ఇస్తుందన్నాడు. అన్నదానం చేయడానికి కులం, వారి విద్య, వారి వృత్తి ఇవేవీ అడ్డుగా చూడకూడదని భీష్ముడు చెప్పాడు.